నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా శివాజీ ఫ్లెక్సీ పెట్టడంతో రెండు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దళిత కులస్తులు తమకు న్యాయం చేయాలని గ్రామాభివృద్ధి కమిటీకి, పంచాయతీ కార్యదర్శికి చెప్పినా ఎవరూ స్పందించలేదని పోలీసులకు తమ చట్టపరంగా న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఇక ప్రశాంతంగా ఉన్న ఊరిలో కొందరు వ్యక్తులు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇరు వర్గాలను రెచ్చగొట్టి గ్రామంలో అశాంతిని రేపుతున్నారని దళిత సంఘ నాయకులు అన్నారు. మాకు జరుగుతున్న ఒక 3 నెలల నుంచి జరుగుతున్న వివాదాస్పదం మేము పోలీస్ స్టేషన్ వరకు మీడియా మిత్రుల వరకు తెలియపరిచింది ఏమనగా, మాకు ప్రతిసారి అంబేద్కర్ ముందట ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా మాకు ఆటంకాలు కలగజేస్తూ మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు రెండు వర్గాలు పునరుకాపు సంఘం చేస్తుంది. దాని ఆధారంలో వీడీసీ ఆధారంలో కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. అలాగే సభ్య జనం 26 నాడు అంబేద్కర్ ఫోటో పెట్టి తీసేయడం జరిగింది. పెట్టి తీసేస్తున్నామని మా దళిత బిడ్డ అడిగితే ఇది పెట్టుకోవాల్సింది ఇక్కడ కాదు, గ్రామ పంచాయతీ మన స్కూల్లో పెట్టుకోవాలి, లేదంటే మీ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టుకోవాలంటే దానికి వ్యవస్థగా మారి దాన్ని ప్రశ్నించడానికి మొదలు పెడితే వీడీసీ చర్య తీసుకొని వీడీసీ తప్పుగా భావించి నువ్వు తప్పు చేసినావని అందరి సమక్షంలో జరిగింది. అందరి సమక్షంలో తప్పుగా నొప్పుకున్నాడు. మేము వీడీసీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు వీడీసీ మాటిని మేము దాన్ని వదిలేస్తే మళ్ళీ మూడోసారి జరిగింది. ఇది మూడోసారి. ఇంతకుముందు 2 సార్లు జరిగితే కూడా అదే తరంగా తీర్మానం జరిగింది. వాళ్ళకి అప్పయ్య చేసినాం. వాళ్ళు చెప్పిన తీర్మానం ప్రకారంగా మేము అందరం కట్టుబడి ఉన్నాం. మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి రోజు అది కూడా ఫ్లెక్సీ పెట్టుకున్నారు. గ్రామ పర్మిషన్ తీసుకున్నామంటారు. దాన్ని కూడా మేము అప్లికేషన్ చేయలేము. కాకపోతే ప్రతిసారి ఎందుకు పెడుతున్నారు అనేదే ప్రశ్న. మా మాలమాదిగల భావాలను దెబ్బతీస్తున్నారా? అంబేద్కర్ అంటే నచ్చలేదా? అంటే మేమంటే నచ్చలేదా? దాన్ని మేము ప్రశ్నించడం మొదలుపెట్టించండి. ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించిన కుండ్లు తీసేయడం అది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ముచ్చట కాబట్టి దాన్ని వాళ్ళు తీసేసారు, అది మేము తీసేసామని మళ్ళీ అదే ప్లేస్లో మేము ఫ్లెక్స్ తీయమన్నందుకు తీసేసారు వాళ్ళు. మేము దాన్ని ఫోర్స్ కూడా వేయలేము. గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వాళ్ళు చేసారు. మేము గమ్మున ఇవ్వకున్నాం. మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్లో కుండి కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది. మేము అధికారికంగా దాన్ని తెలియపరచడం పిఎస్కు వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన సంఘటన మాకు ఏ రకంగా సరే మా భావాలు